రేపనేది వస్తుందో రాదో మనకు తెలియదు. ఈరోజు ఈ క్షణం ఆనందించు, అలాగే ఆస్వాదించు. జీవితం అనేది ఒక తరం పాటే ఉంటుంది. అదే మంచి పేరు చిరకాలం వరకు ఉంటుంది. ఆస్తులు కాదు, పేరుని సంపాదించండి. జీవితం అనేది పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. అలాగే జీవితం కూడా అంతే. మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడు కొత్త ప్రపంచాన్ని చూడగలం. ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి ఎంచుకున్న మనిషిపై కూడా ఆధారపడి ఉంటుంది. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించడం తెలియదు కాబట్టి. వారిని అర్థం చేసుకోండి. కోపం అనేది 10 వ్యాధులను తెచ్చిపెడుతుంది. చిరునవ్వు అనేది 1000 వ్యాధులను నయం చేస్తుంది. మనల్ని అర్థం చేసుకునే ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటివాడు, ఎందుకంటే మనల్ని మనమే అందులో చూసుకుంటాం కాబట్టి. కాదంటారా? నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మనిషికి నాలుక ఒకటే, కానీ చెవులు మాత్రం 2. దీని అర్థం ఏంటో తెలుసా? తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని అర్థం. డబ్బులు పొదుపు చేసేవాడి కంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, అబద్ధం ఆడలేక, అలాగే మోసం చేయలేక. విద్య, వివేకం మరియు పరిజ్ఞానం ఇవి బావిలో నీళ్ళ లాంటివి, తరగని నిధులు. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. ఈ ప్రపంచంలో ఒక్క అమ్మాయిని ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు. విజయం అనేది ఎప్పుడూ కూడా మనకు ఉత్తమమైన గురువుగా ఉండలేదు. నువ్వు ఏమిటో, నీకు ఎవరేమిటో ఓటమి మాత్రమే తెలుపుతుంది. జీవితంలో ఉత్తమమైన గురువు ఒక ఓటమి మాత్రమే. మనిషిలో ఉత్సాహం అనేది పగటి వెలుతురులను ప్రసరింపజేస్తుంది. అంతేకాక మనసును నిరంతరం పవిత్రతతో నింపుతుంది.